క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం ఉగాది రోజున అమ్మా కామాక్షి అని భక్తిగా పూజ చేసుకున్నాము. అమ్మా కామాక్షిని తలుచుకుంటూ అమ్మా కామాక్షి అనే మహామంత్రం, కంచి కామకోటి వారు ఇచ్చిన మహామంత్రంతో, అది కూడా ఆయన మహామంత్రంతో మనం ప్రారంభించుకున్నాం. మన సదాశివ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంతో మూక పంచసతి గురించి, అమ్మా కామాక్షి గురించి చాలా అద్భుతంగా వింటున్నారు. ఆనందంగా మనకి కామెంట్ల రూపేణ చేస్తున్నారు. ఈరోజు ఏ శ్లోకం చెప్తారు మాకు? ఇవాళ మనం 12వ శ్లోకం చెప్పుకుందామండి. మీరన్నట్టుగా మనము మూక పంచసతి ఈ చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది రోజు నుంచి ప్రారంభించుకున్నాము. అమ్మవారు నూతన సంవత్సరంలో మనకి ఈ ఆర్య శతకాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించాలని, మన భక్తులందరికీ కూడా మనం అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, ఆ కరుణా కటాక్షాలతో కూడుకున్నటువంటి అమృత వాక్కులని, మూక పంచశతిలో ఉన్నటువంటి అమృత వాక్కులని మనం యథాశక్తి వాళ్ళకి అందజేయాలని ఆ కామాక్షిదేవిని వేడుకుంటూ మనం 12వ శ్లోకానికి వద్దాం. శ్రవణం పుణ్యం అన్నారు, అంతే కదా. ఆమె శ్రవణం విన్నా ఆమె కరుణ మన మీద పడుతుందని కదా. తప్పకుండా. మనం అండి రోజు నవవిధ భక్తుల్లో 2 ఆచరిస్తున్నాం. ఒకటి కీర్తనం నా ద్వారా, శ్రవణం మీ ద్వారా. మీకు శ్రవణానికి ఇంకా శక్తి ఎక్కువ ఉంది, ఎందుకంటే కొన్ని వందల మంది మనకి ఫోన్లు చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు, లక్షల మంది ఏమో వీక్షిస్తున్నారు మనది. వీళ్ళందరికీ కూడా శ్రవణ శక్తి, భక్తి బాగా ఉంది కనుక అమ్మవారి యొక్క అదేంటంటే అమ్మవారి యొక్క శక్తి అంతా వాళ్ళ శ్రవణంలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మన సదాశివ కుటుంబంలోని శ్రోతలందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైన ఫలితాలు కావాలని మనం కోరుకుంటూ మనం 12వ శ్లోకానికి వద్దాం. విజయశ్రీ గారు, నేను ప్రత్యక్షంగా వింటున్నాను. ఈ రోజుల్లో టెక్నాలజీ ద్వారా మన సదాశివ కుటుంబ సభ్యులు అందరూ వింటున్నారు, అందరూ తరిస్తున్నారు. శ్రవణం వల్ల అమ్మవారి కరుణే వాళ్ళ మీద ఉంటుంది అంటున్నారు. వాళ్ళ ఇంట్లో ధ్వనిస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో అమ్మవారి కరుణ రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఇంకేమిటి తక్కువ మనకి? అంతే కదండి, మనకి తక్కువ ఎప్పుడూ లేదు. ఎందుకంటే మనం అమ్మవారిని ప్రధానంగా చేసుకొని మన ఛానల్లో మనం ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం కనుక మనకి ఎప్పుడూ దేనికి అసలుకి లోటు అనేది ఉండదు మనకి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి ఆవిడే, కామాక్షిదేవి ఆవిడే, లలితాదేవి ఆవిడే కనుక మనకు అన్ని అన్నపానాదులకు దేనికి కూడా లోటు ఉండదు. అయితే ఇప్పుడు మనము అమ్మవారి యొక్క కరుణ, కాచతి కరుణ విహరతి అని మనకు మొదట్లోనే ఫస్ట్ శ్లోకంలోనే చెప్పాడు కవి. అంటే ఆవిడ కరుణ రూపంలో ప్రవహిస్తోంది అక్కడ. కాచతి విహరతి కరుణ అంటే కరుణ రూపంలో ఆవిడ విహరిస్తోంది అంత. అంటే ఇప్పుడు కరుణ అనేది హృదయంలో ఉంటుంది, కానీ మూక కవిత్వంలో ఎలా వచ్చిందంటే కరుణ అనేది ఒక రూపెత్తినటువంటి కామాక్షిదేవి. కరుణ రసం ఎలా ఉంటుంది అంటే అదిగో కామాక్షిదేవి అని చూపిస్తాం అన్నమాట. అటువంటి అద్భుతమైన కరుణా తరంగితాక్షి అమ్మవారు. ఆ కరుణా తరంగితాక్షిలతో ఆవిడ కాంచీపురంలో విహరిస్తోందని మొట్టమొదటి శ్లోకంలోనే మనకు చెప్పారు. అవునండి. ఇంకా మూక కవికండి ఆవిడ ప్రత్యక్షం అవటంతో అసలుకి ఎటువంటి పరవశంలో ఆయన శ్లోకాలు చెప్పేస్తున్నారంటే ఆ కరుణ ఆయనకి ఎలా కనిపిస్తోంది అంటే ఈ శ్లోకంలో ఆయన ఆ కరుణ గురించి మళ్ళీ ప్రస్తావించారు మనకి. ఈ మనం ఇప్పుడు మూక పంచశతిలో ఆర్య శతకంలో 12వ శ్లోకానికి వచ్చాం. 5 శతకాలు ఉన్నాయి, దాంట్లో మొదటి శతకం ఆర్య శతకము. ఈ ఆర్య శతకంలో 12వ శ్లోకానికి వచ్చాం మనం. ఆ 12వ శ్లోకం చూద్దాం. కంపా తీర చరణాం కరుణా కోరకిత దృష్టిపాతానాం కేలీవనం మనోమే కేశాంచిత్ భవతు చిద్విలాసానం. దీంట్లో అన్ని మంచి పదాలేనండి. అసలు ఆ కవి ఆసుగా చెప్పి ఇంతంత మంచి పదాలు ఎలా వేశారో కానీ, అంటే కవులు రాసేటప్పుడు వాళ్ళ మనోపదంలో అలా మంచి మంచి పదాలు వస్తుంటే రాస్తారు. ఈయన అసలుకి మూక కవి అయి ఉండి ఇంత అద్భుతమైనవి ఆసుగా ఎంత అద్భుతంగా చెప్పారంటే ఆయన ఇక్కడ కరుణని
ఒకప్పుడేమో కరుణ అనేది విగ్రహ రూపంలో, అంటే అమ్మవారి రూపెత్తినటువంటి కరుణ అలంకారంలో ఆవిడ అలా తిరుగుతోంది ఆ కాంచీపురంలో అని రాశారు. అంటే కరుణ ఎలా ఉంటుందంటే కామాక్షి రూపంలో తిరుగుతోంది, ఆ కరుణే ఆవిడకి అలంకారం అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే కంపాతీర చరణం, కంపా తీరంలో, అంటే కంపా నది అనేది మనకి కంచిలో ఉన్నటువంటి ఒక నది పేరు. ఆ కంపా నది తీరంలోనే అమ్మవారు ఎప్పుడు విహరిస్తూ ఉంటుంది. ఆయన సాధారణంగా కంపా నదీ తీరంలోనే విహరిస్తుంది. ఎందుకంటే నదీ తీరంలో విహరించడం అనేది ఒక ప్రత్యేకత దేవతలకి. చాలా పుణ్యక్షేత్రాలు నదీ తీరంలోనే ఉంటాయి. నదీ తీరంలోనే ఉంటాయి. విజయవాడ కృష్ణానది తీరంలో అమ్మవారు ఉంది. అలాగే కావేరీ తీరంలో మైసూరులో మనకి మైసూరు చాముండేశ్వరి ఉంది. అలా నదీ తీరాల వెంట కాశీలో గంగా నది సరే అలా మనకి, అంటే ఇప్పుడు నదులని నదీ తీరంలో ఆలయం ఉండటం, అక్కడ దేవతలు తిరుగుతూ ఉండటం అనేది ఒక సత్యవాక్యమే ఇది. అక్కడ నదీ తీరంలో దేవతలు ఎందుకు తిరుగుతారు అంటే ఇప్పుడు దేవతల యొక్క చరణం అని చెప్తారు, కంపా నదీ చరణం అని చెప్తున్నారు కదా. ఇక్కడ 2 రకాలుగానే తీసుకో. కంపా తీర చరణం అంటే చర అంటే చరించునది అని అర్థం ఉంది, చరణం అంటే పాదాలని కూడా అర్థం ఉంది. 2 రకాలుగా చరణాలు. అంటే ఈవిడ ఏం చేస్తోంది ఇప్పుడు అమ్మవారు కంచి కామాక్షిదేవి కంపా నదీ తీరంలో ఆవిడ సంచరిస్తోంది. బాగుంది, అంతవరకు అద్భుతంగా ఉంది. విజయశ్రీ గారు ఒక్క మాట మధ్యలో వచ్చాను. ఆది శంకరాచార్యుల వారు వాళ్ళ అమ్మగారు నదికి వెళ్తున్నారని, అంత దూరం నడవలేకపోతున్నారని నదినే వారింటి ముందుకు తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసారా. అంతటి శక్తిపాతం అండి వాళ్ళకి. ఇక్కడ అమ్మవారు ఏం చేస్తోందంటే, మరి ఆవిడంటే పాపం ఆర్యాంబ, శంకరాచార్య వారి తల్లి పేరు ఆర్యాంబ. ఆవిడ పాపం దూరానికి వెళ్ళలేకపోతే నువ్వు మన ఇంటి పక్కనే నదిని ప్రవహింపజేస్తాను, ఇక్కడే స్నానదానాదులు చేసుకొని ఆయన తల్లి సేవ అలా చేసుకున్నారు. ఇక్కడ అమ్మవారు విశ్వజనని కదండి, అందరికీ ఆవిడ యొక్క శక్తిని పంచిపెట్టాలి మరి ఇక్కడ. నిజమే కదా. అందుకని ఈవిడేం చేస్తోంది, ఆ కంచీపురంలో ఉన్నటువంటి కంపా నదీ తీరంలో విహరిస్తోంది. ఈవిడ ఈ దేవతలు ఇలా ఎందుకు విహరిస్తారంటే, వాళ్ళు విహరించినంత మేర కొన్ని లక్షల యోజనాలు ఆ నదంతా పవిత్రం అయిపోతుంది. ఆ భూమి అంతా పుణ్యభూమి. మరి పుణ్యభూమి ఎందుకు అవుతుంది అది? మన భారతదేశాన్ని పుణ్యభూమిని ఎందుకంటారంటే, భారతదేశంలో అడుగడుగున ఆలయాలు ఉన్నాయి. అడుగడుగున అసలు వెలికిరాని ఆలయాల సంఖ్య అసలు మనకి తెలియదు. కాశీలోనే ఈ మధ్య 40-50 గుళ్ళు బయటికి తీశారు. మనకి ఎంతసేపు విశ్వేశ్వరుడు, విశాలాక్షి తెలుసు, అన్నపూర్ణాదేవి. ఇప్పుడు ఎన్ని గుళ్ళు బయటపడుతున్నాయి. అలా మన భారతదేశం నిండా గుళ్ళు ఉన్నాయండి. పుణ్యభూమి. అందుకే పుణ్యభూమి. ఎందుకని దేవతలకు నిలయమైనటువంటి భారతదేశంలో అడుగడుగున ఆలయాలు, ఆ క్షేత్ర మహత్యం అనేది ప్రతి ఆలయంలోనూ ఉంటుంది. అందుకే విగ్రహం అనేది వాస్తుశాస్త్ర ప్రకారం కదా వాళ్ళు శిల్పశాస్త్రం ఉంది, దాని ప్రకారమే ఆ శిల్పి చెక్కుతాడు. ఆ విగ్రహం యొక్క ప్రతిష్ట ప్రతి చోట జరిగినప్పుడు ఆ శక్తి కూడా అలాగే ప్రవహిస్తూ ఉంటుంది ఆ చుట్టుపక్కల. ఇక్కడ మన కంచి కామాక్షి దేవికి కంపా నదీ తీరం అంతా ఆవిడ తిరుగుతోంది. తిరిగేసరికి ఆవిడ ఒక కరుణట మొగ్గలాగా, అక్కడ మొగ్గతో చెప్పాడు చూడండి, ఆవిడ యొక్క కరుణా కోరకిత దృష్టిపాతానం. ఆవిడ కన్నులు ఎలా ఉన్నాయంటేట మొగ్గ తొడిగిన కరుణలాగా ఉన్నాయట. చూడండి, మొగ్గ తొడిగిన కరుణలాగా. మొగ్గ అని ఎందుకంటున్నారంటే, మొగ్గ ఇలా కోల కన్నుగా ఉంటుంది, ఆవిడ కన్నులు కూడా అలా ఉన్నాయి. మొగ్గ విచ్చుకోకముందు ఇలా ముడుచుకొని ఉంటుంది. అలా అంటే విచ్చుకోనటువంటి మొగ్గ ఆకారంలో ఉన్నటువంటి కంచి కామాక్షి నేత్రాల నుంచి కరుణ అనేది అలా శక్తిపాతంగా ప్రవహిస్తోంది. ఎందుకు శక్తిపాతంగా ప్రవహిస్తోంది? ఈవిడ కంపా నదీ తీరంలో విహరిస్తోంది. ఇప్పుడు ఆలయంలో ఆవిడ కూర్చుని ఉందనుకోండి, ఆవిడ యొక్క నేత్రం యొక్క దృష్టిపాతం ఆలయం అంతా ప్రసరిస్తుంది. ఈవిడ అలా కాదుగా కంపా నదీ తీరం అంతా కూడా సంచరిస్తోంది. అలా సంచరించినప్పుడు ఆవిడ యొక్క కనుకొలుకుల నుంచి ఎందుకు చెప్తాడు, కరుణా కోరకిత దృష్టిపాతానం. కోరకితం అంటే మొగ్గ. ఆ దృష్టిపాతం ఎట్లా ఉందంటే, మొగ్గలాగా ఉన్నటువంటి ఆవిడ నేత్రాల నుంచి ఆ కరుణ అనేది అలా దృష్టిపాతంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు చూడండి,
ఒకళ్ళు చాలా ప్రేమగా మనం వంక చూస్తున్నారంటే కళ్ళల్లోంచేగా ప్రేమ తెలిసేది. కరుణ 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 అపారమైన కరుణ. ఎంత ప్రశాంతంగా వాళ్ళు చూసినా, చాలా ఆప్యాయంగా చూసినా మనకి ఆ ప్రేమ అనేది ఆ కళల్లోంచి తెలిసిపోతూ ఉంటుంది. అవునండి. ఇక్కడ అమ్మవారు కూడా అంటే మొగ్గ వంటి కరుణలాగా ఉన్న దృష్టిపాతాన్ని ఆవిడ ప్రసారం చేస్తోంది అంటున్నాడు. మొగ్గ వంటిదంటే ఇక్కడ ఇలా చెప్పడంలో ఏమిటంటే ఆ మొగ్గ అనేది మెల్లిమెల్లిగా జ్ఞాననేత్రాలను విచ్చుకునేలాగా చేస్తుంది. ఎవరెవరైతే దర్శించుకుంటారో ఆవిడ నేత్రాలని, వాళ్ళకి మొగ్గ ఒక్కొక్క రేకు విచ్చుకున్నట్టుగా వాళ్ళ యొక్క జ్ఞాననేత్రాలని కూడా మెల్లిమెల్లిగా ఆవిడ వికసింపజేస్తుంది. అందుకని ఇక్కడ కరుణా కోరకిత దృష్టిపాతానం. ఇప్పుడు ఈయన చెప్పుకుంటున్నాడు. మూక కవి ఏంటి, ఆయనకు అలా కనిపించిందిగా ఆవిడ. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా దర్శిస్తున్నాడు ఆవిడని. ఆవిడ అలా వచ్చి దర్శనమిచ్చి ఆ తాంబూలం ప్రసాదంగా ఇచ్చేసరికి అది తిన్నాడేమో ఇంకా ఆయన అసలు మన వశంలో లేడు. అయినా ఆమె కూడా ఏమి తక్కువ కాదండి, బాలా లీలా వినోదిని. ఆమె ఏమిటి ఎన్నో వినోదాలు చేస్తూ, ఎన్నో లీలలు కూడా చూపిస్తూ ఉంటుంది. బాలా లీల వినోదిని. బాలలాగా ఈయన లీలలు చేసేటువంటి లీలలు చేస్తూ వినోదిస్తుంది మళ్ళీ. అందుకని ఆవిడ ఇన్ని రకాలైనటువంటి శక్తిపాతాలు, కంపా నదీ తీరంలో సంచరించడము, కరుణే విహరిస్తోంది అన్నట్టుగా ఉండటము, మళ్ళీ ఆ కరుణ మొగ్గలాగా ఉండటము, ఇన్ని రకాలుగా దర్శనం ఇచ్చేసరికి మూక కవికి అసలు పూర్తిగా అంటే అభేదంలోకి వచ్చేసాడు. అంటే అద్వైతంలోకి వచ్చేసాడు. ఆయనే అమ్మవారు అయిపోయాడు. ఆయనే అమ్మవారే. అంటే జీవాత్మ పరమాత్మ కలిసిపోయినాయి ఇక్కడ. అంతేగా, వాళ్ళకి ఇంకేంటి అంతా అమ్మవారు వచ్చి ఎదురుకుండా నుంచని ఆ యొక్క తాంబూల కబళం ఇచ్చిందంటే ఇంకా ఆయన దేవుడు కాక జీవుడు ఎందుకు అవుతాడు? జీవుడు కాదు, ప్రసాదం ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఇచ్చింది. తిరుపతి ప్రసాదం ఎవరన్నా ఇంత లడ్డు ఇస్తే ఎంత సంబరపడిపోతామో. మనకు ప్రాప్తం ఉంది, వాళ్ళు చక్కగా వాళ్ళు మన ఇంటికి వచ్చి తిరుపతి ప్రసాదం ఇచ్చారనుకుంటాం. ఆ ప్రాప్తం ఉంది, లేకపోతే ఇటు ఎందుకు వస్తారు, మన ఇంటికి వచ్చి ప్రసాదం ఇచ్చెళ్ళారని బోల్డ్ సంబరపడతాం. అటువంటి దాన్ని ప్రత్యక్షమై కామాక్షిదేవి ప్రసాదం ఇస్తే ఆయన ఎలా ఉంటాడండి? ఆయన మానసిక పరిస్థితే వేరు. ఆయన అసలు ఈ లోకంలో లేడు, కంపా నదీ తీరంలో లేడు, కాంచీపురంలో లేడు, ఆవిడ హృదయంలోకి వెళ్ళిపోయాడు. కామాక్షిదేవి హృదయంలోకి వెళ్ళిపోయి ఆవిడ యొక్క కన్నులు ఎలా ఉన్నాయి, ఆవిడ యొక్క కరుణ ఎలా ఉంది, ఆవిడ ఎక్కడ విహరిస్తోంది, ఎంత దృష్టిపాతాన్ని మన మీద ప్రసారం చేస్తుంది. దృష్టిపాతం అంటే సామాన్యమైన విషయం కాదు. అది శక్తిపాతం ఇస్తారు చూడండి. కొన్ని విగ్రహాలకి శక్తిపాతం దానిని ఇప్పుడు మన శంకరాచార్యులు వారు శక్తిపాతాన్ని ఇచ్చి ఆ విగ్రహాలని కొంతవరకు అంటే వాళ్ళు ఒక పద్ధతిలో చేయాలనుకుంటారు. ఆ శక్తిపాతాన్ని ధారపోస్తారు వాళ్ళు. కొన్ని శివలింగాలకి వాటికి మనం కథల్లో వింటూ ఉంటాం. అలాగే పీఠాధిపతులు కూడా వచ్చి శక్తిని ధారపోస్తారు. ఉపాసకులు శక్తిని ధారపోయటం ఏమిటి అనేసి మన వాళ్ళు చాలా మంది అనుకునేవారు. అదేం ధారపోయటం నీదా పాలా అన్నారు. అదిగా శక్తిని ధారపోసి పరకాయ ప్రవేశం చేసినటువంటి అద్భుతమైన కథలు కూడా మన చరిత్రలో. అలా శక్తిని ధారపోయొచ్చు. ఎందుకంటే తల్లి తన శక్తినంతా ధారపోసి కొడుకుకి ఆశీస్సులు ఇస్తే అతను దిగ్విజయం పొందిన కథలు మనకి ఎన్ని లేవండి? మహాభారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి. తల్లి తన శక్తినంతా పిల్లవాడిని ముందు ప్రసవించడంలో ఉంటుంది, తర్వాత వాడి ఎదుగుదల అభివృద్ధికి కూడా తన శక్తినంతా ధారపోస్తుంది. పిండాన్ని అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించి మా భూమి మీదకి ఆ బిడ్డనిస్తుందంటే ఎంత శక్తి ధారపోస్తుంది. ప్రతి తల్లి ధారపోస్తూనే ఉంటుంది బిడ్డకి. అందుకే మన అమ్మవారు యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. 3 చోట్ల ఉందండి. శక్తి రూపేణ సంస్థిత అమ్మ, స్త్రీ శక్తిలో మాతృరూపేణ సంస్థిత, స్త్రీ రూపేణ సంస్థిత. అన్ని జాతులు ఉంటే ఆవిడ స్త్రీలలోనే ఉంది. ఇన్ని రకాల బంధుత్వాలు ఉంటే కేవలం మాతృమూర్తిలోనే ఉంది ఆవిడ. అందుకని ఆ మాతృత్వంలో ఏమీ తెలియని మాతృమూర్తి అని చేసినప్పుడు అంత పెద్ద ఉపాసకులు, శక్తివంతులు, పీఠాధిపతులు ఎందుకు పోయారండి దారా? అందుకని నడిచే భగవంతులు, నడిచే అమ్మవారు, దేవుళ్ళు, పరమాచారం నడిచే దేవుడు, వాళ్ళంతా శక్తి ధారపోచిన వాళ్లే కదా. ఇక్కడ ఏంటంటే దృష్టిపాతానం అంటున్నాడు. అంటే కరుణ మొగ్గ తడిగిన ఒక కటాక్షాన్ని ఆవిడ దృష్టిపాతంగా ప్రసరించింది. అంటే కరుణ అనేది ఒక రసం, అది మొగ్గ తొడిగింది చక్కగా. ఆ మొగ్గ తొడిగిన కటాక్షం కలిగింది. కటాక్షం అంటే మళ్ళీ కనుకొలుకుల నుంచి ప్రసరించేది, అందుకని ఆ కటాక్షం ఎట్లా ఉంది అంటే కరుణ అనేది మొగ్గ రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉందట.
ఆ కరుణ అనేది మొగ్గ రూపం దాల్చి ఆవిడ కటాక్షంలోంచి అలా దృష్టిపాతాన్ని ప్రసరింపజేస్తోందని మన కవి వర్ణించాడు. అలా వర్ణించి ఆయన ఊరుకున్నాడా? కేళీవనం మనోమే కేశాంచిత్ భవతు చిద్విలాసానం అంటే ఏంటి? నా యొక్క మనస్సే ఒక కేళీవనం. కేళీవనం అంటే ఏంటి? ఆ మొగ్గలతో పువ్వులతో నీళ్ళతో ఆడుకుంటూ ఉంటారు కదా ఉద్యానవనాల్లో, కేరింతలు కొడుతూ జలక్రీడలు అంటారు. అలా ఆడుకుంటూ, అందుకని ఈయన ఏమంటున్నాడు, నా మనస్సే ఇప్పుడు ఒక కేళీవనం అంటే ఒక ఉద్యానవనం. దాంట్లో నేనేం చేస్తున్నాను? కేశాంచిత్ భవతు అంటే ఒక చిద్విలాసానం అంటున్నాడండి. చిత్ విలాసం అంటే ఇది కూడా కొంచెం పెద్ద మాటే. చిత్ అంటే ఎప్పుడు జ్ఞానమే. పైన వాడు దృష్టిపాతం ఉన్నారు కదా, కింద చిత్ విలాసం అంటున్నారంటే ఈ ఆ మొగ్గలోంచి ఒక్కొక్క రేకు విచ్చుకొని ఆవిడ యొక్క కరుణా కటాక్షాల నుంచి జ్ఞానాన్ని అలా ప్రసరింపజేసేందుకు చిత్ విలాసం అన్నాడుగా. కేళీవనం అంటే ఒక మంచి ఉద్యానవనంలో హాయిగా విహరిస్తూ ఆటలు ఆడుకుంటా కేళీవనం. అది అంటే కేళి అంటే ఆడుకోవటమే. ఆ కేళి అనేది ఒక అంటే ఇప్పుడు రంగకేళి అంటారు చూడండి, కొంతమంది రకరకాలుగా ఆడుకోవటానికి. అలాగే ఆ ఉద్యానవనంలో ఉండేటువంటి క్రీడా స్థలంలో జలక్రీడలు ఆడుతున్నారు, ఈ మొగ్గలతో ఆడుతున్నారు, పువ్వులతో ఆడుతున్నారు, రకరకాలుగా ఆడుతూ ఉంటారు. అందుకని నేను ఏమన్నాడు, మే మనః నా మనస్సు ఏంటి? కేళీవనం. మీరు చెప్తూ ఉంటేనే మేము ఊహించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతే. ఇప్పుడు మూక కవి ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆవిడ కళ్ళల్లో కరుణ మొగ్గతోడికి కనిపించిందో ఆయనకి, ఇప్పుడు నా మనస్సు నేను ఒక కేళీవనం చేసుకోవాలి, దీంట్లో ఒక చిద్విలాసంగా నేను చక్కగా ఆడుకోవాలి ఆ మొగ్గలతోనూ ఆ నీళ్ళతోనూ. ఎందుకంటే ఆవిడ కళ్ళు దృష్టిపాతంగా కురిపిస్తున్నాయిగా. ఇప్పుడు ఏమండి అమ్మవారు వచ్చి ఆ కరుణని ఆవిడ కనుకొలకల నుంచి అలా దృష్టిపాతంగా ప్రసరిస్తూ ఉంటే ఆ చూసిన భక్తుడికి ఏమైపోవాలి? ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆవిడ శక్తిని. అందుకని అంటున్నాడు, నా మనస్సనే చిద్విలాసంలో అంటే నా మనస్సనే కేళీవనంలో నేను చిద్విలాసంగా ఆడుకుంటానంటున్నాడు. అంత ధైర్యం వచ్చింది ఆయనకి, ఆడుకునేంత ధైర్యం వచ్చింది. నిజమే కదా, అమ్మవారే కనపడుతున్నప్పుడు ఇంకెంత ధైర్యం, ఎంత ధైర్యం. మనం అమ్మవారి విగ్రహాన్ని చూసే ఎంతో ధైర్యం. సాక్షాత్ ఆమెను దర్శించిన ఆయనకి ఆయన దర్శించాడు. అంటే దర్శించేసరికి ఆయనకి మనోధైర్యం పెరిగింది. అందుకని ఏమంటున్నాడంటే, ఆ చిద్విలాసాలనేటువంటి కరుణా మొగ్గలకి నా మనసు కేళీవనం అయిపోతే బాగుంటుంది. అందుకని నా మనసు కేళీవనం అయిపోయి నేను ఈ విలాసాలంటే వినోదము విలాసము ఇవన్నీ ఏంటి? ఆనందం మితిమీరితే చేసే పనులు. ఆనందంగా ఉంటే దర్శనం మాత్రమే చేసుకుంటారు. మరి అమ్మవారితో ఆట శంకరాచార్యులు ఆడలేదండి, ఆటలు ఆడాడుగా గుళ్ళో కూర్చొని. అట్లా ఈయన ముఖ కవి కూడా ఆయన ఒక చిద్విలాసాన్ని అంటే నా మనస్సు ఒక చిద్విలాసానికి గురి అయినటువంటి కేళీవనం అయిపోగాక అని తనకు అనుకుంటున్నాడు. ఎందుకని ఆవిడ ఎదురకుండా నుంచునేసరికి ఆవిడ యొక్క కరుణ మొగ్గ రూపంలో ఉండేసరికి ఇంకా నేను ఒక వనాన్ని అయిపోవాలి. ఎందుకంటే అక్కడ మొగ్గ వచ్చింది కదా, మరి అక్కడ మొగ్గగా చెప్పాడు కదా, కరుణ రసం అయితే ఆయన వనం అవడు, అది వేరు మాట. కరుణ మొగ్గ రూపంలో వచ్చింది అన్నాడు కనుక ఈయన కేళీవనం అయిపోయాడు. ఈ కేళీవనం అయిపోయి నా యొక్క మనస్సు కేళీవనం మనోమే కేశాంచిత్ భవతు ఎలా అయిపోవాలి? ఒక చిద్విలాసానం అంటే ఒక చిద్విలాసాలకి నా యొక్క మనసు కేళీవనం అయిపోవాలి. ఎంత చక్కగా ఆలోచించుకున్నాడు చూడండి ఆయన. చిద్విలాసాలన్నిటికీ కూడా చిత్ అంటే జ్ఞానం తీసుకోవచ్చు. చిద్విలాసం అంటే మామూలుగా ఏమిటి చిద్విలాసాలు కురిపిస్తున్నాం అంటారు. ఇద్దరు పూర్వం తెలుగు బాగా మాట్లాడే రోజుల్లో చిద్విలాసం అంటే వాళ్ళు చాలా మంచి మూడ్లో ఉండి నవ్వులు కురిపిస్తూ చాలా స్పోర్టివ్గా ఉంటారనమాట. పడుకున్న పడుకున్నారనేవారు. బాల లీలా వినోదిని అన్నారే మీరు. అలాగే లీలా క్రీడలన్నీ కూడా సలిపే సమయంలో చిద్విలాసంగా ఉంటారు. ఈయన ఎప్పుడైతే కరుణ మొగ్గ తొడిగిన కనులను చూశాడో నా మనస్సు ఈ చిద్విలాసాలకి ఒక కేళీవనం అయిపోగాక అనుకుంటున్నాడు, అయిపోవాలని అనుకుంటున్నాడు ఆయన. ఎందుకని ఆవిడ లోపలికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆవిడ కళ్ళు అనేటువంటి మొగ్గలతో నేను హాయిగా ఆడుకోవాలంటే నా మనసు కేళీవనం అయిపోవాలి అని అంత బాగా అనుకుంటున్నాడు ఆయన. అలా అనుకోనండి. ఇక్కడ నిజం చెప్పాలంటే అసలుకి ఈవిడ కరుణ అనేటువంటి మొగ్గలున్న కనులతో కంపానదీ తీరంలో విహరిస్తోంది.
విహరించిపోని ఒక్క మూక కవికి సరే ప్రత్యక్షమైంది, బాగుంది. మూక కవి తన్మయుడైపోయి ఇన్ని పద్యాలు మనకి చెప్పేశాడు. కానీ ఇంకొక రహస్యం కూడా దీంట్లో మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కంపా తీర చరణం అంటున్నాడు కదా, ఇప్పుడు ఇన్ని నదులు ఉన్నాయండి భారతదేశంలో. నిజం చెప్పాలంటే మనకి భూమిలోకి ఇంకిపోయి అదృశ్యంగా ఉన్న నదులు చాలా ఉన్నాయి. పైకి వచ్చిన నదులే తక్కువ, మనకి భూమిలో ఇంకిపోయిన నదులే చాలా ఎక్కువ ఉన్నాయి. లోపల అంతర్గతంగా సరస్వతి సంగతి తెలిసిందే, ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఈ నదులన్నిటికీ కూడా మనకి పురాణాల్లో భూగోళ చరిత్ర అని ఒక చాప్టర్ ఉంటుంది. మన 18 పురాణాలు ఉన్నాయి కదా, ప్రతి పురాణంలో కూడా అది ద్వీప వర్ణన, భూగోళ వర్ణన ఇవన్నీ ముందు ఉంటాయి. అష్టాదశ పురాణంలో ప్రతి పురాణానికి ఉంటాయి. ఆ భూగోళ వర్ణన అంతా చదివినప్పుడు మనకి ఎన్ని వేల పర్వతాలు ఉన్నాయి, ఎన్ని వేల పర్వతాల నుంచి ఎన్ని వేల నదులు ప్రవహిస్తూ వచ్చినాయి, అవన్నీ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని భూగర్భం అయిపోయినాయి, ఎన్ని పైకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం కలియుగానికి వచ్చేసాం కదండి. నదుల యొక్క అంటే నదుల యొక్క పుణ్య స్వరూపం గురించి కానీ, నదుల యొక్క ప్రవాహం గురించి కానీ మనము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదేమిటి అటువంటి పరిస్థితిలో ఉన్నది మన భారతదేశంలో. మనం మాట్లాడుకుంటానికి తప్పేమిటి? ఎంత అంటే నదులని కాపాడే వాళ్ళు లేరు కదండి. అందుకని ఇప్పుడు నదికి ఒక 5000 సంవత్సరాలు ఒక చోట ఒక పురాణంలో ఉంది, ప్రతి నదికి 5000 సంవత్సరాల వరకు ఆ పవిత్రత్వము పుణ్యస్వరూపము ఉంటుంది. తర్వాత అది కోల్పోతుంది. ఎందుకని కలియుగంలో మనుషులు వచ్చారుగా, కలియుగంలో మనుషులు వచ్చాక వాళ్ళండి గంగా నది స్నానం పుణ్యం అంటారు. గంగా నది స్నానం చేసినప్పుడు ముందు నీ శరీరం శుభ్రం చేసుకుని కదా నువ్వు గంగా నదిలో దిగాలి. అవునండి, పుణ్య స్నానం చేసినప్పుడు మనం ఇంట్లో స్నానం చేసి పుణ్య నదిలోకి వెళ్ళి పుణ్య స్నానం చేయాలంటారు. కానీ ఎంతమంది ఆచరిస్తున్నారండి? మీరు చెప్పేది అంటే నది పవిత్రతని కాపాడటానికి వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండదు. కానీ పుణ్యం వచ్చేసారు కనుక అందరూ స్నానం చేసేస్తూ ఉంటారు. అందుకనే వాటిల్లో 5000 సంవత్సరాల తర్వాత ఆ పవిత్రత, పుణ్యస్వరూపము అవి కోల్పోతాయని పురాణాల్లోనే రాసి ఉన్నారు. మన ప్రవచనకర్తలు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు మనకి ఈ విషయం. అయితే నేను ఎందుకు చెప్తాను, ఇప్పుడు కంపా నది తీర చరణం అన్నాడు కనుక ఆయన ఇన్ని వేల నదులు ఉంటే ఆ నాభి, భారతదేశానికి నాభిగా ఉన్న కాంచీపురంలోనే అమ్మవారు వెలిసింది. అవునండి. ఇక్కడండి మనం పూర్వజన్మ సుకృతాలు చాలా చెప్పుకోవాలి. ఇప్పుడు మరి ఆవిడ కంచిలోనే వెలిసింది. కంచిలో మొదటి నుంచి ఈవిడ వెలవక మునుపు, ఈవిడ వెలిసిన తర్వాత ఉన్న జనాలు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ పూర్వజన్మ సుకృతం వలన అమ్మవారు అక్కడ వెలిసింది. మరి హైదరాబాద్లో ఎందుకు వెలవలేదు? అక్కడ జనులు పుణ్యజనులు. ఇవన్నీ కూడా మన కావ్యాల్లో వస్తాయండి, పురాణాల్లోనూ. ఆ పురాణాల్లో కావ్యాలు పుణ్యజనులు అంటే ఎవరో చెప్తారు. కాదంబరి అని ఒక సంస్కృత నవల ఉన్నది, నవలది. ఆ నవలలో ఆర్యావర్త దేశం అని ఒక వర్ణన వస్తుంది. దాంట్లో అక్కడ జనాలు ఎందుకు పుణ్య జనాలు చెప్తాడు. ఎందుకంటే అక్కడ ఏదైనా కూడా ఒక శూల వ్యాధి వస్తే కనుక అక్కడ అమ్మవారి శూలంలోనే ఉంటుంది తప్పితే ఆ వ్యాధి ఎవరికి రాదు అంటాడు. అటువంటి పుణ్యజనుడు అసలు అటువంటి ఆ కావ్యాలు చదవటానికి పెట్టి పుట్టాలండి. శూల వ్యాధి ఉంది అంటే, శూల వ్యాధి అంటే ఇప్పుడు ఇక్కడ పైల్స్ అని చెప్తూ ఉంటారు. ఆ వ్యాధి జనుల్లో లేదుట, అమ్మవారి ఆలయంలోనే ఉంది శూలం. అటువంటి పుణ్యజనాలు ఎక్కడెక్కడున్నారో ఆర్యావర్త దేశ వర్ణంలో చెప్తాడు. ఇక్కడ కాంచీ నగరంలో ఉన్నటువంటి జనాలు ఎంత పుణ్యం చేసుకుంటే అమ్మవారు అక్కడున్న కంపా నదీ తీరంలో తిరుగుతూ అక్కడే వెలిసింది. మరి ఆ నాభి ప్రదేశం కాంచీపురంలోనే ఎందుకు పడింది? ఎక్కడో మహారాష్ట్రలో ఎందుకు పడలేదు? ఆకాశం అక్కడే ఎందుకు పడిందంటే, ఈ జనులు మానవ జన్మ ఎత్తినప్పుడు ఏ ప్రదేశంలో ఎవరి గర్భాన ఏ నదీ తీరాన జన్మించాలని కూడా వాళ్ళు రాసుకునే వస్తారు. అందరూ మరి కాంచీపురంలోను కాశీలోను ఎందుకు పుట్ల? ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని కోట్ల జనాలు అందరూ కాశీలోనో కంచిలోనో ఎందుకు పుట్టలేదంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు అమెరికా వెళ్ళి పిల్లల్ని కంటంలాగా కాశీ వెళ్ళి ఎవరన్నా పిల్లల్ని కంటే బాగుండు అనిపిస్తుంది నాకు. అక్కడ జన్మించడం ఎంత ఇదండి, ఎంత పుణ్యం అసలుకి. ఆ కాశీ నదీ తీరాన, గంగా నదీ తీరాన జన్మించడం అనేది మహాపుణ్య ఫలప్రదం కదా. అలా
ఎక్కడ జన్మించాలో, ఎందుకు పుణ్యజనులవుతారు వాళ్ళు అనేది ఇక్కడ ఈయన కంపాతీర చరణం కరుణా కోరకిత దృష్టిపాతానం అన్న 2 వాక్యాల్లో మనకు వచ్చేస్తుంది. ఆవిడ మొగ్గలాంటి కరుణని తన దృష్టిపాతం చేస్తూ ఎప్పుడైతే కంపా నదీ తీరంలో తిరుగుతోందో అక్కడ జనులందరూ కూడా మహాపుణ్యం చేసుకుని అక్కడ జన్మించారు. ఎందుకంటే మనము ఎక్కడ పుట్టాలనేది మన చేతుల్లో లేదు. మనం పూర్వజన్మ సుకృతం బట్టి మంచి గర్భాన పుట్టాలా, లేకపోతే చెడు గర్భాన చెడు గర్భం అంటే తల్లిదండ్రులే సరిగ్గా లేకపోతే వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. మరి ఒకసారి పెంపకాల లోపం ఉన్నా అలాగే అవుతూ ఉంటాయి కదా. అలాగే ఇతరమైన సంస్కారం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టడం వేరు, ధనధాన్యాలు ఉన్న కుటుంబంలో పుట్టడం వేరు, ఇవేమీ లేని కుటుంబాల్లో పుట్టడం వేరు. అలాగే ఈ కంపా నదీ తీర చరణం కరుణా కోరకిత దృష్టిపాతానం అని చెప్పిన దీనికి కవి ఏం చెప్తున్నాడంటే, కంచికామాక్షిదేవి అక్కడే ఎందుకు వెలిసింది అంటే అక్కడ జనులందరూ కూడా విష్ణులోకం నుంచి వచ్చారు. విష్ణులోకం నుంచి మరి రామాయణంలో అప్సరసలందరూ కూడా భూలోకానికి వానరుల్లాగా వచ్చారట. వెళ్ళండి అయ్యా కిందకి, నేను వాళ్ళు మరి అంత వాళ్ళ రూపాలని వదిలేసి రాముడి సేవ కోసం వచ్చారు. మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారు, అప్సరసలు సరే యోగిని గణాలు సరే వీళ్ళందరినీ కూడా విష్ణుమూర్తి మానవ రూపంలో రాముడిగా వెలవటానికి కింద వెళ్తున్నాడు. ఈ లక్ష్మీదేవి సీతాదేవి అవుతుంది, మిగతా రోల్స్ అందరూ ఎవరు తీసుకుంటారు అంటే అప్సరసలు అందరూ ఉన్నారు. మేము రాముడి సేవ చేసుకోవడానికి వెళ్తా ఉంటే అయితే వానరులుగా వెళ్ళారు. రాముడి సేవ ముందు చేస్తున్నది వానరులే కదా. సుగ్రీవుడు మధ్యలో వచ్చాడు. మొదటి నుంచి కూడా ఈ వానర సేవ కావాలి అనుకుంటే ఇంతమంది వెంటనే ఆయనకి కావాలి అంటే సుగ్రీవుడు వచ్చిన తర్వాత ఆ మైత్రి స్నేహంతో అక్కడ హనుమంతుడు కూడా పరిచయం అవటం, ఇంతమంది భల్లూకాలు పెద్ద పెద్ద వానరాలు ఇవన్నీ కూడా వచ్చి రాముడి సేవ చేసుకుంటాను. వాటి పూర్వజన్మ ఏంటంటే మరి అప్సరసలు. అట్లా ఇక్కడ అమ్మవారిని మొగ్గ తడిగినటువంటి కరుణా కటాక్షాలతో చూసే భాగ్యము మూక కవికే కాకుండా ఈ కాంచీపుర నివాసులందరికీ కూడా ఆవిడ దృష్టిపాతం అక్కడ ఉంది కదా. మరి అటువంటి ప్రదేశంలో వాళ్ళంతా నివసిస్తున్నారు కదా, దర్శనం చక్కగా రోజు వెళ్ళి చేసుకుంటారు కదా. అందుకని పుణ్యక్షేత్రాల్లో జన్మించడం అనేది ఒక విశేషం, అక్కడ నివసించడం అనేది మహాపుణ్య ఫలప్రదం. సో ఈ రకంగా అమ్మవారు ఉన్న చోట ఉన్న జనులందరికీ కూడా పుణ్యం అనేది పంచటం కోసం అక్కడ ఆవిడ వెలిసింది. అంటే వీళ్ళందరూ పుణ్యాత్ములు ఉన్నారు, ఈ పుణ్యాత్ములకి నేను ఇక్కడ వెలవటం వలన ఇంకా పుణ్యం అధికతరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఇక్కడ పుట్టారు. వీళ్ళకి నా కరుణ అనేటువంటి కటాక్షంతో వీళ్ళందరినీ కూడా నేను పునీతుల్ని చెయ్యాలి అనుకొని ఆవిడ అక్కడ వెలిసింది అని కవి భావం. ఎక్కడైతే మహాపుణ్యాత్ములు ఉంటారో అక్కడ దేవతా దర్శనము, దేవతా అవతారం కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 12వ శ్లోకానికి అద్భుతమైన వివరణ ఇచ్చారండి. అసలు ఎక్కడెక్కడికో మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు వింటూ ఉంటే. తనివి అసలు మాటల్లో వ్యక్తపరుస్తానికి అసలు నోటి మాట రావట్లే మీరు వర్ణించిన వర్ణానికి. అందుకనే ఇప్పటికీ మన పెద్దలు చాలామంది పెద్దవాళ్ళు కాశీ నివాసంలో ఏర్పాటు చేసుకొని చివరి కాలం అంతా కాశీలో గడపాలి అని పుట్టుకు మన చేతుల్లో లేదు, వివేకంతో ఆలోచించుకొని చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా కాశీలో నివాసం ఉంటున్నారండి. అవును, అదంతా పూర్వజన్మ సుకృతమే, అంతే. అమ్మా కామాక్షి శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, అమ్మవారు సదాశివ కుటుంబంలో లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. రేవతి, రైల్వే కోడూరు, తిరుపతి జిల్లా. రేవతి గారు, మీరు తిరుపతి మహాక్షేత్రంలో ఉంటున్నారు. మీకు అలివేలు మంగమ్మ మీ ఇంటికి వచ్చినట్టే అమ్మవారు మీ ఇంటికి త్వరలో వస్తోందండి పుస్తక రూపంలో. కొంచెం తిరుపతి కూడా మరీ హైదరాబాద్కి దూరం కాదు కనుక మేము పోస్ట్ చేసిన తర్వాత 4-5 రోజుల్లో మీకు రావచ్చు. వచ్చిన తర్వాత తప్పనిసరిగా మాకు ఒక వీడియో చేసి పంపించండి.
ఇన్ఫర్మేషన్ కూడా వెంటనే ఫోన్ చేసి ఇవ్వండి. రేవతి గారు మీరు అభినందనీయులు. రేవతి గారు, మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలోనే అమ్మవారి పుస్తకం అందజేస్తారు. మీరు స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ అడ్రస్ పెట్టండి. శ్రీమాత్రే నమః.